తెచ్చుకుంటాం కదా, గుర్తుపెట్టుకో. ఈ ధ్యానం లేకొస్తే తెచ్చుకుంటాం ఈయన అంటాడు కదా, అప్పుడే రాదు. ఎందుకంటే ఛార్జింగ్ ఎట్లా పెడతామో ఓ రోజుల్లో మనం మాట్లాడతాం. మన వాళ్ళు ఎంత గంట వస్తుంటే అంత క్లీన్ అయితే అంత మంచిగా మాట్లాడతాం. మన మైండ్లో మొత్తం చెత్త ఉంటుంది. గాయత్రి గిట్ట గియమ్మ గిట్ట గాయమ్మ గచ్చిన గియమ్మ ఆ చెత్తల్లో పోవాలంటే కళ్ళు మూసుకోవాలి కూర్చోవాలి. ధ్యానంలో కలిసి వెళ్ళిపోవాలి. ఈ మాయల్లో కలిసి ఈ మాయలు ఉంటూనే ఉంటాయి. మంచి చేసినట్టు చెడు చేసినట్టు ఈ మాయ ప్రపంచాన్ని వదిలి ధ్యానంలో వస్తే నేనెవరు, నేనెక్కడ నుంచి వచ్చిన, ఏంది మా ఇల్లు ఎవరన్నా మన అమ్మమ్మ నేను పైన ఉంటా చూసుకొచ్చుకుంటాం. కలర్ పడితే ఆ కలర్ వేసి కూడా కలర్ వేసుకుంటే లెక్క పైన అన్నీ చూసొస్తాం. మనం మన శరీరం మాత్రం మంచిగానే ఉంటుంది. మనం ఇంకా బాడీ చచ్చిపోయినట్టే లెక్క నిద్రపోయినాక అంతే. మొత్తం మన శిశుల శరీరం పైన అన్నీ చూస్తాం. కళలో ఉలిక్కి పడి వేస్తాం. అవి కొందరు గుర్తు పెట్టుకుంటారు, కొందరు పెట్టుకోరు. ఇట్లా మనం అస్తం వచ్చింది చెప్పి కరెక్ట్గా కంట్రోల్ ఉంటుంది. ట్యాబ్లెట్ వేసుకో, ధ్యానం చేసి నీ కంట్రోల్ ఉంటుంది, మంచిగా అవుతుంది.